హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా మనం నెయ్యిని తయారు చేసుకోవచ్చండి. మిక్సీ గిన్నెలు లేకుండా, కవ్వం లేకుండా మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చూసారా, స్వచ్ఛమైన నెయ్యిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిందల్లా మనం ముందుగా పెరుగుని తోడపెట్టుకున్న తర్వాత పెరుగు మీద ఉన్న మేగడ్ని ఈ విధంగా తీసుకొని ఒక వారం రోజుల పాటు మనం కలెక్ట్ చేసుకోవాలండి. నేను వారం రోజుల వరకు దీన్ని స్టోర్ చేశానండి. స్టోర్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను, చూడండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసానండి. ఒక 1 అవర్ పాటు బయటికి తీసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చాక ఈ విధంగా ఉంటుంది. తర్వాత దాన్ని మనము ఒక 2 గిన్నెలు తీసుకున్నానండి. దీంట్లో నేను నెయ్యి కాచుకుంటానండి. ఒక గిన్నె తిప్పుకోవడానికండి. చూసారా, ఈ విధంగా ఉన్నదాన్ని మనం వీడియోలో చూపించిన విధంగా ఒక గిన్నెలో నుంచి ఇంకో గిన్నెలోకి ఒక 2 నిమిషాల పాటు అలా చేసాము అంటే నెయ్యి అనేది, వెన్న అనేది వచ్చేస్తుంది. చూసారా, ఇంకొక 1 మినిట్ అయితే వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా మనం సింపుల్గా తయారు చేయొచ్చండి. మిక్సీ గిన్నెతో పని లేకుండానే, చూసారా, కవ్వంతో పని లేకుండా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చండి. కింద క్లాత్ వేసాను అంటే చింది పడకుండా ఉండడానికి. చూసారా, శ్రమ లేకుండా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. చూసారా, మనం నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదండి. నీళ్ళు లేకుండానే అందులో ఉన్న వాటరే సరిపోతుంది. చూసారు, నీళ్ళు వచ్చేసాయి. మళ్ళీ నేను ఈ గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ గిన్నెలో నెయ్యి కాచుకుంటాను కదా, గిన్నెలోకి మొత్తం తీసుకున్నాక నేను మీకు చూపిస్తాను. చూడండి, ఎంతో సింపుల్గా సులువుగా తయారు చేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ పైన దీన్ని మనం 2 సార్లు కడుక్కుందామండి. ఎందుకంటే పాల వాసన అనేది రాకుండా ఉంటుంది కదా. 2 సార్లు కడిగిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసారా, ఈ విధంగా మనం కడుక్కుందామండి. కడుక్కున్న తర్వాత స్టవ్ని వెలిగించుకొని స్టవ్ పైన దీన్ని పెట్టుకుందామండి. చూసారా, కొంచెం కరగటానికి నేను కొంచెం హైలో పెట్టాను, తర్వాత సిమ్లో పెట్టుకున్నానండి. కరిగిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. చూసారా, తర్వాత 1 నిమిషం తర్వాత మళ్ళీ చూస్తే ఈ విధంగా ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. మళ్ళీ 1 మినిట్ తర్వాత చూస్తే ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోయిందండి. చూసారా, రెడీ అయిపోయిందండి. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. తర్వాత దీన్ని నేను కొంచెం వేడిగా ఉండగానే గాజు కప్పులో తీసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం ఇంకా ఎర్రగా ఎందాకైనా ఉంచుకోవచ్చు. నాకు ఇట్లా సరిపోతుందని తీసేసాను. చూసారా, రెడీ అయిపోయిందండి నెయ్యి. సింపుల్గా మనం ఎలాంటి మిక్సీ వాడకుండా, కవ్వం వాడకుండా తయారు చేయొచ్చండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.